ఇదిగో ఇక్కడ చూడండి. నేను ముందుకు వెళ్తుండగా నాకు ఒక నది కనిపించింది. ఇలాంటి అడవుల్లో ఇలాంటి హిమ్ని నదులు 1000 సంఖ్యలో ఉంటాయి. ఈ నదిలో క్రోకడైల్స్, ర్యాబిట్ స్నేక్స్ ఉండే అవకాశం ఉంది. మనం ఈ నది మీద వెళ్ళడం చాలా ప్రమాదకరం. మనం ఈ నదిని ఎలాగైనా దాటి తీరాలి. ఎస్, నా దగ్గర ఉపాయం ఉంది. అడవి ప్రాంతాలు అన్నాక ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని నేను ముందే గ్రహించాను. నాతో పాటు ఒక తాడును తెచ్చుకున్నాను. ఆ తాడును అటువైపు దాటడానికి ఉపయోగించుకుంటాను. తాడు ఏదన్నా దృఢంగా ఉన్న చెట్టుకు కట్టేసి అటువైపు విసిరేస్తాను. తాడు అటువైపుకి సరిపోతుందో లేదో మనకు తెలుస్తుంది. మీరు అనుకోవచ్చు, ఇటువైపు తాడును కట్టేసి అటువైపు వెళ్ళాక ఎలా విప్పుతాడు అని. మనకు వీలైనంత తాడు తీసుకొని మిగిలింది చాకుతో కోసేయడమే. తాడు గురించి ఆలోచించడం కంటే మనం మన గురించి ఆలోచించుకోవడం మంచిది. బ్రతుకుంటే ఇంకో తాడు కొనుక్కోవచ్చు. ఏమంటారు? ఈ చెట్టు సరిపోతుంది. ఈ చెట్టు కట్టేసి మిగిలిన తాడును అటువైపు విసిరేద్దాం. మనం తాడు చాలా గట్టిగా కట్టాలి, కానీ తాడు కరెక్ట్గా కట్టామా లేదా అని చూసుకోవాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, నీ గోల్ కోసం నువ్వు ఇప్పుడు పడే బాధ నువ్వు సాధించలేకపోయానే అని వచ్చే బాధ కంటే ఎక్కువేమి కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా మన ప్రయత్నం మాత్రం ఎప్పటికీ ఆపకూడదు. ప్రయత్నిస్తూనే ఉండాలి. మనకంటూ ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా మనం అనుకున్న సాధించాలి. మనం మన గోల్ కోసం ఒక పని మొదలు పెట్టినప్పుడు ఆపకూడదు. మొదలు పెట్టాం కాబట్టి దాన్ని ముగించేయాలి. ఓకే, ఇప్పుడు సరిపోతుంది అనుకుంటా. ఒకసారి తాడుని అటువైపుకి వేసి చూద్దాం. తాడు అటువైపుకి సరిపోతుంది. మనం బలంగా ఉన్న ఒక కట్టెకి తాడును కట్టేసి అటువైపుకి విసిరేద్దాం. మనము తాడును గట్టిగా కట్టేసి అటువైపు చెట్ల మధ్యలోకి విసిరేద్దాం. అటువైపు ఉన్న చెట్ల కొమ్మల మధ్యలోకి కట్టిని విసిరేస్తే ఆ కొమ్మలు ఈ కట్టిని ఆపుతాయి. షట్, ఇలా అవ్వదు. ఇంకోసారి ప్రయత్నించాలి. ఒకటికి 2 సార్లు ప్రయత్నించినా మనం అనుకున్న పని సక్రమంగా జరగలేదంటే మనం అనుకున్న దానికంటే ఇంకొంచెం బెటర్గా ఆలోచించాలి. మరోసారి ప్రయత్నించి చూద్దాం. ఎస్, అటువైపు కొమ్మల్లోకి కట్టి తగులుకుంది. అటువైపున కట్టి తగులుకుందని మనం భ్రమపడి ముందుకు సాగిపోవడం చాలా ప్రమాదం. ఆ కొమ్మల మధ్యలోకి కట్టి చిక్కులుకుందా లేదా అని 1-2 సార్లు తాడును గట్టిగా లాగి చూడాలి. మనకంతా ఓకే అనిపించినాకనే మన ప్రయాణాన్ని కొనసాగించాలి. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, ఆ కట్టి మన బరువును ఎక్కువసేపు ఆపకపోవచ్చు. మనం వీలైనంత తొందరగా అటువైపుకి వెళ్ళిపోవడానికి ప్రయత్నించాలి. తాడు మీద ప్రయాణించేటప్పుడు మీ చేతుల మీద మాత్రమే బరువు ఉంచాలి. కాళ్ళని మీ సపోర్టుగా తీసుకొని ముందుకు సాగిపోవాలి. పడితే నీళ్ళ మీదే పడతాం, ఈత ఆడుకుంటూ వెళ్ళిపోవచ్చు అనుకోవడం మీ భ్రమ. ఈ నీటిలో స్నేక్స్, క్రోకడైల్సే కాదు, పెద్ద పెద్ద బండరాళ్ళు కూడా ఉంటాయి. పడితే పైసలే. ఇటువంటి సమయంలో మనం పట్టుకున్న పట్టును అస్సలు వదలకూడదు. గుండెకు ధైర్యం ఉంచుకోవాలి. మనం అటువైపుకి వెళ్ళిపోవాలన్న సంకల్పంతో ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ఎస్, మనం ఇటువైపుకి చేరుకున్నాం. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. సమయం మించిపోతుంది. మనం ఇంకా చాలా ప్రయాణాన్ని కొనసాగించాలి. నాకు కావాల్సిన తాడుని నేను తీసుకొని ఇక్కడ నుంచి బయటపడతాను. ఒకటి ఆలోచిస్తే అర్థమవుతుంది. ప్రాణం లేని తాడే మన ప్రాణాలు కాపాడుకోవడానికి సహాయపడిందంటే ప్రాణం ఉన్న మనుషులు ఎదుటివారికి సహాయపడడానికి ఆలోచిస్తారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎదుటి వాళ్ళ మీద ఆధారపడడం కంటే మనం మన మీద ఆధారపడడం ఎంతో మంచిది. ఒక్క నిమిషం, అక్కడ చూడండి. మీకు కనిపిస్తుందా?
గ్రీడు పక్షి కనిపించింది. మనకు ఆహారం లభించినట్టే. నాతో రండి. గ్రీడు పక్షిలో మాంసపు కృతులు, కార్బోహైడ్రేట్స్, మినరల్స్, ప్రోటీన్స్ చాలా ఉంటాయి. మనుగడకు అవి చాలా అవసరం. షెట్, ఇదంత మంచి విషయం అయితే కాదు. గ్రీడు పక్షి చిక్కినట్టే చిక్కి చేయి జారిపోయింది. ఇందువలన మీరు నిరాశ చెందకుండా ముందుకు కదలడమే మనుగడలో ముఖ్యమైన లక్షణం. పదండి, ముందుకు కదులుదాం. అయినా రైన్ ఫారెస్ట్ నుంచి చిత్తడి నేలకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఎక్కడ చూసినా చిచ్చుకుపోయే ముళ్ళు ఎక్కువ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. నా శరీరం ఈ ఉష్ణోగ్రతను తట్టుకునేందుకు సహకరించకపోవచ్చు. ఎందుకంటే సూర్యుడు నుంచి వెలువడే అత్యంత ప్రమాదకమైన అతనీలలోకి కిరణాల నుంచి మీ చర్మం వేడికి గురయ్యి వడదెబ్బలు తగిలే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా ఆ కిరణాలు రిఫ్లెక్ట్ అయ్యి మన శరీరం మీద పడడంతో మనం త్వరగా మరణించే అవకాశాలు ఉంటాయి. ఇలాగే చాలామంది మరణిస్తున్నారు. మన ప్రయాణాన్ని మనం జాగ్రత్తగా కొనసాగించాలి. హే, ఇక్కడ చూసారా? నేను ముందుకు వెళ్తుండగా నాకు కొండపంది గుర్తులు కనిపించాయి. ఒక్క నిమిషం, ఇటురండి. ఇక్కడ చూసారా? ఇదే కొండపంది యొక్క పాదం గుర్తు. ఇది ఇక్కడ నుంచి వెళ్ళి ఎంతోసేపు కాలేదు. ఇది దాదాపు 200 కిలోల బరువు ఉంటుంది. ఈ మట్టి చూసారా? చాలా వేడిగా ఉంది. బహుశా కొండపందులు ఇక్కడికి నీళ్లు తాగడానికి వస్తూ ఉండొచ్చు. మనం వీలైన తొందరగా ఇక్కడ నుంచి బయటపడాలి. ఇటువంటి ప్రదేశాల్లో సూర్యుడి తాపం మీ మీద ఖచ్చితంగా ఉంటుంది. ఎండ తీవ్రతకు మీలో ఉప్పు కణాలన్నీ పోయి మీరు మరణించే అవకాశాలు చాలా ఎక్కువ. ఇక్కడ ఉన్న ఎండ తీవ్రత చాలా తీవ్రంగా పెరిగిపోతుంది. ఇక్కడ ఉన్న పరిస్థితులు నన్ను చాలా పరీక్షిస్తున్నాయి. ఇక్కడ ఉండే ఎండ తీవ్రతకు నేను నిరసించిపోయే ప్రమాదం ఉంది. వేసవి కాలంలో ఇక్కడ ఉష్ణోగ్రతలు 100 డిగ్రీల సెల్సియస్కి పడిపోతుంది. హే, ఇదిగో ఇక్కడ చూడండి. ఈ నీరు ప్రవహించడం లేదు. ఈ నీరు తాగడం చాలా ప్రమాదకరం. దానికి తోడు పాచి కూడా ఉంది, మరింత ప్రమాదం. ఈ నీరు మనం తాగడానికి అస్సలు పనికిరాదు. ఎందుకంటే ఇది నిలకడగా ఉంది. ప్రవాహం లేని నీరు ఎప్పుడూ తాగకూడదు. అలా తాగితే మన మరణానికి దారి తీస్తుంది. మనం ఇంకో చోట ఎక్కడైనా వెతుక్కోవడం మంచిది. ఇక్కడ చూడండి. ఇక్కడ తొగితే మనకు తాగే నీరు దొరికే అవకాశం ఉంటుంది. ఇది కూడా మనం అలాగే తాగేయకూడదు. ఫిల్టర్ చేసుకొని వేడి చేసుకొని తాగడం ఎంతో మంచిది. పోయి తొందరపడి మన ప్రాణాల మీద తెచ్చుకోవడం ఎంత మాత్రమూ కరెక్ట్ కాదు. నేను నా ఖర్చుని ఫిల్టర్ చేసుకోవడానికి వాడుకుంటాను. ఎక్కడ చూసినా నీరు కనపడుతుందని ఎలా పడితే అలా తాగేయడం చాలా ప్రమాదకరం. పాచితో కప్పబడిపిన నీరు తాగడం మన ప్రాణాలకి ప్రమాదం. అలా తాగితే వాంతులు, విరోచనాలు పుట్టి మనం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఒకసారి తాగి చూద్దాం. ఎస్, బాగున్నాయి. నేను ఈ నీటిని వేడి చేసుకొని తాగుతాను. వాటర్ ఫిల్ చేయడానికి ఏదైనా దొరుకుతుందేమో చూస్తాను. అలాగే ఈ నీటిని దేంట్లోకైనా సేకరించి నేను వెళ్ళే దారిలో తాగడానికి ఉపయోగించుకుంటాను. ఎస్, నాకు బాటిల్ దొరికింది. నేను త్వరగా ఈ బాటిల్లోకి నీటిని సేకరించి తొందరగా ఇక్కడి నుంచి బయలుదేరుతాను. పదండి, వెళ్దాం. ఏదైనా మనం అనుకోవాలే కానీ దృఢ సంకల్పం, తరగని ఆత్మవిశ్వాసం, బలమైన కోరిక ఉన్న చోట విజయం తప్పక వచ్చి తీరుతుంది. నాకు కావాల్సిన కొన్ని ఎండిపోయిన కట్లు, చితుకులు తీసుకొచ్చి నేను తొందరగా మంటను ఏర్పాటు చేస్తాను. నాకు ప్రతిసారి ఈ మంటను ఏర్పాటు చేయడంలో చాలా పెద్ద టాస్కే ఉంటుంది. ఈ రాళ్ళు పెట్టడం వల్ల బయట గాలి లోపలికి రాకుండా మంట చాలా బాగా మండుతుంది. నేను నీటిని వేడి చేసుకోవడానికి నాకు ఇక ఒక గాజు బాట దొరికింది. నా అంచనా కరెక్ట్ అయితే ఇంతకుముందు ఇక్కడికి ఎవరో వచ్చే వెళ్ళుంటారు. ఈ నీటిని గోరువెచ్చలుగా కాగబెట్టుకుంటే సరిపోతుంది.
ఇలా వేడి నీటిని కాంచుకొని తాగడం వల్ల మన ప్రయాణంలో మనకు ఎలాంటి అనారోగ్యాలు రాకుండా మనం జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది. మనం మన ప్రయాణాన్ని ఇంకా ఎంతసేపు కొనసాగిస్తామో తెలియదు. మనం ఇక్కడ నుంచి తొందరగా బయలుదేరాలి. నాకు తెలిసి ఈ వేడి సరిపోతుంది అనుకుంటా. త్వరగా ఈ బాటిల్లోకి ఈ నీటిని నింపి త్వరగా ఇక్కడ నుంచి బయలుదేరుతాం. మనిషి అన్నవాడు 3 రోజులు అన్నం తినకుండా బ్రతకగలడేమో కానీ ఒక్కరోజు నీరు తాగకుండా బ్రతకడం చాలా కష్టం. నేను దారిలో ఎక్కడైనా నీరసించిపోయినప్పుడు ఈ నీరు తాగడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ నీటిని తాగడం చాలా ఆరోగ్యకరం. ఒక్కసారి ఆలోచించండి. అసలు నీరే లేని దట్టమైన ఎడారుల్లో మనం ఉన్నట్టయితే మన పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకోండి. ఒళ్ళే గుగుర్లు పడుతుంది కదా. అయినా కూడా మనం ఎన్నాళ్ళు బతికేమన్నది ముఖ్యం కాదు. మనం చచ్చాక కూడా మన పేరు చరిత్రలో నిలిచిపోవాలి. ఎప్పటికీ అలాగే బ్రతకాలి, చిరస్థాయిగా.